తెలియపరుస్తున్నాను. ఉన్నతమైన శిఖరాలంటే మనం ఏదో అనుకుంటాం, సంపాదనలో అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించడం ఉన్నతమైన స్థితి. నీతిమంతుడు చాలు. ఎవరు చెప్పిన సాక్ష్యం, వక్తలు చెప్పిన సాక్ష్యాలు ప్రతి ప్రభుని మహింపరుస్తున్నాం. ప్రతి ఒక్కరి సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. మరి పూర్వ పితరుల గురించి చెప్పాడు మన జోషి బ్రదర్. ఎంత అద్భుతమైన సాక్షి. ఎవరు చెప్తారు ఈ రోజుల్లో? ఇక్కడ ఎవరు చెప్పలేరు. ప్రభు అలా నిలబెట్టుకున్నాడు. అనేక మంది విషయాలు అద్భుతంగా మరి చెప్పడం జరిగింది. మరి డాక్టర్ గారు కూడా చక్కని విషయాలు చెప్పారు. మరి వారి యొక్క కుమారుడు డాక్టర్ గారు చక్కని మరి వారి యొక్క ఆత్మీయ జీవితం మరి ప్రశాంత్ అని పిలిచినప్పుడు తన కన్నీళ్ళు వచ్చింది. నీవు కూడా నాతో ఉన్నావా అన్నప్పుడు ఎంత అద్భుతమైన దేవునితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను 7వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు. 16వ వచనంలో, అధికముగా నీతిమంతుడై ఉండకము, అధికముగా జ్ఞానివే కాకము, నిన్ను నీవేలా నాశనము చేసుకుందు. ఈ మాట సత్యం. స్వర్ణ కుమార్ యొక్క జీవితంలో మరి సహోదరుడు మన జోషి గారు చెప్పినట్టు మహాజ్ఞాని, అధికంగా ప్రేమించాడు, అధికంగా జ్ఞానం ఉంది, అధికంగా ఉంది. నిన్ను నీవేలా నాశనం చేసుకుంటావు. ఈ లోకంలో మరి డాక్టర్ గారు చెప్పారు, ఎంతో సంపదలు ఇచ్చారు తల్లి గారు, అవన్నీ జాగ్రత్త చేసుకుంటూ ఎంతో మధురమైన జీవితం అనుభవించాలి. అధికంగా ప్రేమించాడు, అధికంగా నమ్మాడు, అధికంగా చేశాడు, అధికంగా జ్ఞానంగా ఉంచాడు. ఆఖరికి నాశనం అయినట్టు ఆ వాక్యం సెలవిస్తున్నట్లు జరిగిపోయింది తన జీవితం. అయినను దేవుడు విడిచిపెట్టలేదు దేవుని. ఇది లోకరైతే ఆత్మ జీవితంలో మాట్లాడితే సామెతలో ఒక మాట అంటున్నాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. సమాలో ఇది మాట కూడా వినాయనైన సొలొమోను చెప్తున్న మాట ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. 14వ అధ్యాయం 33వ వచనంలో అంటున్నాడు కదా, మరణకాలమందు నీతిమంతుడికి ఆశ్రయం కలదు. మరణకాలమందు నీతిమంతుడికి ఆశ్రయం కలదు. నీతిమంతుడు అతి జ్ఞానం ఉన్నా, అతి తెలివున్నా, నీతిగా జీవించినా నాశనం అయిపోతాడని అన్నాడు. కానీ ఇక్కడికి వస్తే ఒక మాట అంటాడు, మరణకాలము నీతిమంతుడికి ఆశ్రయం కలదు. నీతిమంతుడిని చక్కని ఆశ్రయించాడు దేవుడు. దేవుడిస్తూ ఆఖరి దినాల్లోకి వచ్చే దేవుని మందిరంలో జీవించడం, దేవుని మందిరానికి వెళ్ళటం, క్రమంగా మరి దేవునితో కలిసి ఉండటం, ఆత్మలో బలపడటం, ఎన్నో ఆత్మీయ జీవితాలు ప్రభు కోరుకున్నట్లు జీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మరణకాలం నీతిమంతుడు ఆశ్రయం కలిగింది. నీతిమంతుడి ఆశ్రయం ఏంటో తెలుసా? మరి మన అన్నయ్య గారు వచ్చి మాతో ప్రార్థన చేసి మేము వెళ్ళిపోతున్నాం, అయ్యా ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేసి వెళ్ళిపోతారు అనుకుని వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి రావటం, దగ్గర ఉండటం, తన ప్రేమను పంచుకోవటానికి ఎంత గొప్ప విషయం అది. ఎంత గొప్ప విషయం. తను ప్రేమించే వారందరూ దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగు. మనకాలం నీతి మంది ఆశ్రయం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం కలుగు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది సంపాదించినా, ఏది ఉన్నా దేవుని కొరకు నీతిమంతులుగా జీవిస్తే, నీ ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో, ఎంత దీన స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుని కలిగి, ఆయన భయభక్తులు కలిగి, ఆయన వాక్యానికి విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే నీకు మంచి ఆశ్రయం దేవుడు ఇస్తాడు. నువ్వు అనుకున్నట్టు మనం కోరుకున్నట్లే ప్రభు దేవుడికి చేస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగును కాదు. ప్రియమైన దేవుని లాజరు గురించి మనం చూస్తే, మరి ఆ యోహాను సువార్త లోక సువార్తలో 16వ అధ్యాయంలో 42, 22, 24 వచనాలు చూస్తే, పేదవాడు లాజరుగా తన జీవితాన్ని ధనికంగా ఉన్నాడు కానీ తన జీవితం ప్రభువులో ఉన్నందుకు మరి పేదవాడిగా ఉండి, ఆ కుక్కలు చెప్పే ఇస్తరుల దగ్గర ఉండి, మరి ఆ డస్ట్ బిడ్డ దగ్గర ఎంతో జీవించిన ప్రభుని విడిచిపెట్టలేదు. కనుక తన నీతిపై పిలుపు వచ్చే వరకు దేవతతో వచ్చి తన ఆత్మను తీసుకుని దేవుని గ్రంథం చక్కగా రాసి ఉంచాడు దేవుడిని. కనుక అలాంటి జీవితం జీవించాడు. లోకలు చూస్తున్నారు, ఇదేంటి జీవితం అన్నారు. కానీ దేవుడు తన దీన స్థితిలో తన జ్ఞాపకం చేసుకున్నాడు. స్వర్ణ కుమార్ కానీ మంచి పిలుపిచ్చాడు. దేవతతో లాంటి మనుషుల దగ్గరకు వచ్చారు. ప్రేమించి అన్నయ్య దగ్గరకు వచ్చాడు. దగ్గర ఉన్నాడు తన చేతుల మీద. అన్నయ్య నేను ఏళ్ళు వస్తాను, పెద్దోడా పెద్దతో అని అన్నప్పుడు ఎంత ఆప్యాయత, దేవుడు ఎంత ప్రేమ, దేవుడి ప్రేమ ఎంత చూపించాడు దీనుడు. కనుక ప్రియమైన దేవుడు, మనం ఏది కలిగి ఉన్నా, ఏమి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, మనం దేవుని యందు భయం భక్తులు కలిగి ఉంటే
ప్రతి వారికి ఇలాంటి పిలుపు దేవుడిస్తాడని, మరి ఆ నీతిమంతుని యొక్క కుటుంబానికి, మరి ముఖ్యంగా ఏకైక కుమార్తె ఆ బిడ్డలకి, ఆడబిడ్డలు ఉన్నారు, వారికి దేవుడు రానున్న దిలో మంచి భవిష్యత్తు, ఉన్నతమైన భవిష్యత్తు ఆ బిడ్డలకి ఇవ్వాలని, మరి రక్త సంబంధికులు వారందరూ ప్రభు యొక్క ఓదార్పు ఆదరణ వారు దేవుడే ఇవ్వాలని మనం వారి కొరకు ప్రార్థన చేసిన ఈ మాటలు దేవుడు ఇచ్చినందుకు దేవుని మహిమ కలుగును. మీ అందరికీ ఈ మాట హృదయాల్లో దేవుడు ఫలింపజేయను గాక. సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు.